ఆదివారం నల్గొండలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆదివారం నల్లగొండలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఈ 3 ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాల పరిధిలోని 12 జిల్లాల ఈ శాసన మండలి ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. మొన్నటి వరకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలో ఓటు వేయగా ఈసారి బ్యాలెట్ ప్రతిపాదన ఓటు వేయాల్సి ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ప్రాధాన్యత, ఓటు ఉన్న అభ్యర్థులకు ఎంతమందికైనా ఓటు వేయవచ్చని, కాకపోతే 1, 2, 3 ప్రాధాన్యత క్రమంలో నెంబర్లు వేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒకవేళ ఒక్క అభ్యర్థికే వేయాలనుకుంటే 1 నెంబర్ వేస్తే సరిపోతుందని, అలా కాకుండా ప్రాధాన్యత క్రమంలో 3, 4కి వేయాలనుకున్నప్పుడు తమకు నచ్చిన అభ్యర్థులకు మొదట 1, తర్వాత 2, తర్వాత 3 ఇలా మనం ప్రాధాన్యత బట్టి ఓటు వేయవచ్చని వివరించారు. పట్టభద్రులు మేధావులు అయినందుకు చదువుకున్న వారందరూ విజ్ఞతతో తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సలహాదారుడు కోట్ల రామలింగం, కమిటీ సభ్యులు అనుష, మహేష్, వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది నాగయ్య, శ్రీను, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు. చైతన్యాన్ని కలిగించడానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క చిన్న సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిగా మిమ్మల్ందరినీ నేను ఒక విషయాన్ని అడిగేది ఏంటంటే, మీరు పట్టభద్రుల ఎన్నికలలో మీ యొక్క ఓటును నమోదు చేసుకున్నారా లేదా? అందరూ దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పట్టభద్రుల ఎన్నికలలో తమ యొక్క ఓటును నమోదు చేసుకోవడం జరిగింది. అంటే దాదాపు ఈ ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో 4,40,000 మందికి వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవడం జరిగింది. అందులో మీరు కూడా ఒక ఓటర్గా ఉండవచ్చు. అయితే ఇక్కడ ఓటర్గా మీకు కొంత అవగాహన ఎందుకు కలగాలి అంటే, ఇప్పటివరకు మనం వేసినటువంటి ఓట్లన్నీ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారా ఓటు వేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ మనం అడిగే బటన్ నొక్కేస్తే ఎవరికో ఓటు పడిపోతుంది. తర్వాత బీపీటీ ప్యాడ్లో మనకు ఎవరికి ఓటు వేద్దామనే విషయాన్ని కూడా మనం ఈజీగా తెలుసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ పట్టభద్రుల ఎన్నికలు జరిగేటప్పుడు దానికి భిన్నంగా ఉంటుంది. ఆ విషయం మీకు ఎవరికైనా అవగాహన ఉందా? పట్టభద్రుల ఎన్నికలలో ఓటు చేసేటప్పుడు వేసే విధానం గురించి ఎవరికైనా అవగాహన ఉందా? ఎవరికైనా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయాల్సి ఉంటుంది. అక్కడ ఎన్నికల అధికారులు ఎవరైతే ఉంటారో ఆయన ఒక పెన్ను ఉంటుంది. ఆ పెన్నుతో మాత్రమే మనం ఓటు వేయాల్సి ఉంటుంది. ఓటు వేసేటప్పుడు ఇలా టిక్కు గుర్తు పెట్టడం కానీ, రోమన్ ఆంకె వేయడం కానీ, లేకపోతే ఎక్కువ మార్కు పెట్టడం కానీ, ఇది ఏది జరిగినాక ఇన్వాలిడ్ కావడం జరుగుతుంది. అది మనం వేసేటప్పుడు ప్రాధాన్యత క్రమంలో ఏమైనా చాలా మంది చెప్తూ ఉంటారు 1, 2, 3 అని. మనం తెలుగు అంచెలలో వేయాల్సి ఉంటుంది. 1, 2, 3, 4 అని తెలుగు అంచెలలో మీరు ఎవరికి ప్రాధాన్యత మొదలు వేయాలి అనుకుంటారో అతనికి 1, అతను ఎక్కడైనా ఉండదు, కింద ఉండదు, పైన ఉండదు, ఎక్కడైనా ఉండదు. అతని దగ్గర 1 ఉన్నట్లయితే ఆ ప్రాధాన్యత ఓటు అతనికి పోవడం జరుగుతుంది. తర్వాత మన ఇష్టం రెండో ఓటు వేసుకుంటాం. IAS, IPS, IFS are both categories. Indian Forest Service, Indian Forest Service, Indian Judicial Services, bottom to the top, including the Chief Justice of India, Indian Government, Judicial Services. ఇది అనుకోవడమే. ఈ జిల్లాలో నేను 40 ఏళ్ళు దాటున్నా. ప్రతి కలెక్టర్ దగ్గరికి పోతా, వచ్చినాడు రాణిస్తారు లోపలికి, క్యాంప్ క్లర్కులు ఉంటారు. కలెక్టర్ దగ్గరికి ఓడిగా మీద పట్టుకొని వస్తారు, గడ్డ పట్టుకొని ఉద్యోగి, సినీన బుడ్డలతో వస్తారు, గడ్డ పట్టుకొని ఉద్యోగి. వీడికి కలెక్టరేట్ తిప్పుతారు, కలెక్టరేట్ ఇంకోటి తిప్పుతారు, 15 రోజులు తిప్పుతారు. కలెక్టర్ అమ్మాయితేనేమో ధాన్యం క్రియేట్ చేస్తారు, కలెక్టర్ అయ్యేతేనేమో మహారాజాని క్రియేట్ చేస్తారు. ఎవరు ఎన్నడూ కూడా నేను కొట్లాడిపోయి కలిసిన కలెక్టర్. Getting our river waters legitimate shares
both in Mother River Krishna and Mother River Godavari. రక్తం సరసర వస్తాం ఒక స్టేజ్లో డ్యామ్ లేట్ పారేస్తాం 100% ఈ కాలువలు కాబట్టి by being the owners of the nation we are mighty, we are powerful. We have to execute our mighty ownership. ఓనర్ లేకుండా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నారు, యూనియన్ పబ్లిక్ రూల్ కమిషన్ అన్నారు. అక్కడ రూలర్స్ అని చెప్తారు. రూల్ అనేది లేదు, పరిపాలన లేదు, సేవ అనేది అంత మారాలి, ఈ ఆలోచన మారాలి, ఈ ప్రింటింగ్ చేసిన పుస్తకాలలో వ్యవస్థ మారాలి. తర్వాత మన దేశాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలి. ఇవాళ కేజ్రీవాల్ జైల్లో ఉన్నారు, ఎవరెవరో జైల్లో ఉన్నారు. ఎందుకనంటే పని చేయకుండానే చేసిన బిల్లులు ఎత్తినోళ్ళు. ఎక్కడి నుంచి చేస్తారు? 1 లక్ష కోట్లు ఉన్నోడైతేనే పార్టీలో గెలుస్తాడు. ఇది తప్పేవాడిని ఓట్లేసే మనది తప్పు. యజమాని కూడా అమ్ముడు ఇతగాడు కూడా అబద్ధాలు చెప్తాడు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. పెంచిన తల్లిని అడిగే తల్లి అడిగేది ఈ సరికలు ఎంత, సరికలు ఎంత, ఆపులం ఎంత, ఆపులం ఎంత, అన్ని అబద్ధాలే చెప్పేది. ముద్ద పడింది నీళ్ళు ఆల్రెడీ ఎప్పుడు నిజం చెప్పారు. దట్ ఈస్ దేర్ లైవ్లీహుడ్. వీఆర్ ది ఓనర్స్. ఇది నిజమా అబద్ధం అని అసెస్ చేయాల్సిన అవసరం మనకు, ఓనర్షిప్ మనకుంది. మనం ఓట్లప్పుడు తప్పు చేస్తే 4 తప్పులు చేసుకుంటా వసూలు చేసుకుంటా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంది. 100 రూపాయలు వాళ్ళ ప్రాఫిట్ వస్తే 2 రూపాయలు సమాజానికి తిరిగి పెట్టాలి. వీళ్ళు 100 రూపాయలు వసూలు చేస్తే మరి 2 రూపాయలు అయితే పెట్టరు, 99 రూపాయలు దాచుకుంటారా, 2 రూపాయలు 3 రూపాయలు లక్షల్లో పెడతారు. ఇది పద్ధతేనా? తప్పెవరిది ఓనర్లది, తప్పెవరిది ప్రజల్ని. కాన్స్టిట్యూషన్ కాదు.